నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభంలో మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చేయగా 16వ అధ్యాయం 25వ వచనంలో అప్పటికి జరిగిన సందర్భం ఏమిటి అంటే కనుక, ఒక తల్లి గర్భంలోనే నాజీరు చేయబడి లోకానికి వచ్చిన వ్యక్తి సంసోను. ఆ సంసోను దేవుని పని చేయవలసిన వాడిగా ఉండి అది మరిచిపోయి దెలీలా దగ్గర సంతోషం వెతుక్కుంటూ ఉంటే ఆ దెలీలాని సంసోన్ని మాకు అప్పగిస్తే మీకు ఇంత ధనం ఇస్తామని చెప్పుకున్నవారు ఎలాగైతే వారు ఆ ప్రయత్నం సఫలమైంది, సంసోన్ని పట్టుకున్నారు, 2 గుడ్లు పీకేశారు, పంది గృహంలో శంకుడితో బంధించారు. ఈ సంసోన్ని బంధించిన వారందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు మనకి సంతోషం కావాలంటే ఎవడి వల్ల ఏడ్చామో, ఎవడైతే భయపడ్డామో, ఎవడిని చూసి దుఃఖించామో, ఎవడైతే మనకు నష్టం కలిగజేశాడో వాడి స్థితిని చూసి సంతోషంగా వాళ్ళు తీసుకురంటారా బయటకు అన్నారు. వాళ్ళు తీసుకురంటారు అంటే ఈ లోకంలో వాళ్ళు ఎలా ఉన్నారు, లోకస్తులు కొంతమంది ఎలా ఉన్నారంటే ఒకరిని హేళన చేసి, ఒకరిని అవహేళన చేసి, ఒకరిని అవమానపరిచి ఆనందం పొందుతాడు. ఒకరిని తక్కువ చేసి, ఒకరిని వెనకాలే బోతులు తీసి, వాడు ఔన్నత్యం నుంచి పడగొట్టాలని, వాడికున్న పేరు ప్రఖ్యాతలు చెడగొట్టాలని, ఏదో ఒక బురద చల్లాలని వీడు అలాంటివి వెతుక్కుంటూ ఉంటాడు. ఎదరోడు నాశనం అయిపోతే నీకు సంతోషం, ఎదరోడు బాధపడతా ఉంటే నీకు సంతోషం. వీడు మానవుడు కాదు, మానవ హృదయం కలిగిన వాడు కాదు, అపవాదికి పనిచేసేవాడు, అపవాదికి పనిచేసేవాడు. అందుకనే వీరందరూ అపవాది సంబంధులుగా ఉండి ఆ సంసోన్ని తీసుకొస్తే సంతోషంగా అనుకుంటున్నాం. లోపల ఒకడు అనేక మంది అలాగే ఉన్నారు. ఒకడు కష్టపడుతూ ఉంటే, ఒకడు ఇబ్బంది పడుతూ ఉంటే, మన బాగా జరిగిందిరా, భలే జరిగిందిరా, అది జరగవలసిందిరా అని సంతోషపడుతూ ఉన్నారంట. రేపు అదే పరిస్థితి మనకు వస్తుందంట. ఆ సంతోషం ఎలా ఉండిపోయింది తెలుసా? ఏ గుడ్డోడి కింద ఉండిపోయి ఏ పప్పు రుబ్బు చేతికిచ్చి ఆ తిరగల విశ్రమన్నారో ఆ సంసోన్ని నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేపగలిగిన దేవుడికి ప్రార్థన చేస్తే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభు నన్ను క్షమించు, కానీ ఈ ఒక్కసారి మాత్రం మీ ఫిలిస్తీన్ నతం చేయడానికి అవకాశం ఇవ్వండి. ఎక్కడ మూల స్తంభం ఉందో దానికి ఆధారమైన స్తంభాన్ని దేవుణ్ణి తలుచుకున్న ఆ స్తంభాన్ని లాగేశాడంట. తన జీవిత కాలంలో చంపిన వాళ్ళ కంటే చివరి మరణ దినాన్ని సంతోషం పరిపూర్ణమైందా? కాని గుడ్లు పిలిపేసిన, తిరగల విసిన సంసోను సంతోషమే. అంతే కదా, శత్రువుడు అతను ఇప్పుడు కూడా మనం సంసోను గొప్పడని చెప్పుకుంటే ఎప్పుడు 11వ అధ్యాయంలో ఆయన పేరు విశ్వాసం వీరుడు జాబితాడు. ఎందుకు ఈ మాటలు చెప్పుకున్నామంటే భక్తిహీనుల సంతోషము నిమిషం మాత్రమే ఉంటుంది. నిమిషం కూడా పూర్తవలేదు. వాళ్ళని పిలిపించుకున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడు బలపరిస్తే పడిపోయినైనా గుడ్డోడినైనా ఎవరినైనా కూడా లేపగలిగి మళ్ళా వాడుకోగలడు. ఎవరినైతే నువ్వు పడదోయాలనుకుంటున్నావో నువ్వు పడిపోతావు. ఎవరి మీద అయితే బురద జిల్లాలనుకుంటున్నావు ఆ బురద నీ మీదకి ఉంటుంది. ఆకాశం వైపు ముఖం ఎత్తి ఉమ్మూయండి, మన మీదకి వస్తుంది, మన మీదకి వస్తుంది. అలాంటి భక్తిహీన పనులు ఉంటే కనుక సంతోషం నిమిషం మాత్రమే. శాశ్వతమైన సంతోషము దేవుళ్ళలోనే వరకు మార్చారు. విలాపవాక్యంలో 5వ అధ్యాయం 15వ వచనం. విలాపవాక్యంలో గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. సంతోషము మా హృదయం విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. నా తల మీద నుండి కిరీటం పడిపోయెను. మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఎప్పుడైపోతుందంటే సంతోషం తెలుసా? సంతోషం మన నుంచి ఎప్పుడు దూరం అయిపోతుందని తెలుసా? ఎప్పుడు సంతోషం మొదలు దుఃఖం వచ్చేదంటే తెలుసా? దేవునికి బిడ్డలుగా దేవుని మహిమాత్రమే బ్రతకవలసిన మనము దేవునికి విరోధమైన పాపం చేసినప్పుడు ఆ సంతోషము దూరం అయిపోతుంది. పాపమును బట్టి మా సంతోషం మాకు విడిచి వెళ్ళిపోయింది. అంటే సంతోషం దూరం అయిందంటే కారణం ఏంటి? పాపము. శాశ్వతమైన సంతోషం ఇచ్చే దేవుడు నీ దగ్గర నుంచి ఆ సంతోషం తీసేస్తాడు. అది నీకు దూరం అయిపోయిందంటే నీవు దేవునికి విరోధమైన పాపము చేస్తావు. మాకు శ్రమ అంటున్నాడు భక్తుడు. మేము చేసిన పాపాన్ని బట్టి మేము నిత్యము ఆనందించవలసిన ఆనందం పోయి మాకేమొచ్చింది? ఇప్పుడు శ్రమ వచ్చింది.
430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపిస్తే దేవుడు కట్టకుండానే ఇల్లు ఇచ్చి, నాటకుండానే తోటలు ఇచ్చి, తవ్వకుండానే బావులు ఇచ్చి, చక్కటి స్వాస్యాలు ఇస్తే ఆ దేవుడిని మర్చిపోయి దూడను చేసుకుని సంతోషిస్తున్న వారికి ఏమొచ్చింది తెలుసండి? మరలా 70 సంవత్సరాల శ్రమ వచ్చింది. మరలా బబులోనికి బానిసలుగా వెళ్ళిపోవలసి వచ్చింది. ఇర్మియా కాలంలో వారి గురించి విలపిస్తున్నాడు ఇర్మియా ప్రవక్త. దేవుని ప్రజలైన వారు ఇలా మరలా పరిస్థితిలో అయిపోయింది. ఎందుకు అంటే కనుక దేవునికి విరోధంగా పాపం చేస్తే సంతోషము దూరం అయిపోతుంది. మొట్టమొదటిగా గ్రహించవలసింది ఏమిటి అంటే కనుక నీ భక్తి నీకు సంతోషం ఇస్తుంది, భక్తిహీనుడికి సంతోషము ఉండదు. రెండవదిగా నీ సంతోషం పరిపూర్ణం కాకుండా దూరం అయిపోతుంది అంటే కనుక నువ్వు పాపము చేయకుండా ఉంటే నీ సంతోషం పరిపూర్ణం అవుతుంది. పాపం చేస్తే దేవుడికి నీ సంతోషం నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. చదువు నీకు ఒక మాట, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాల్లో కూడా ఈ సంతోషం అనేది కూడా ఒక ఫలముగా దేవుడు రాయించాడు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. అంటే ఆత్మ ఫలాల్లో ఈ ఫలం కూడా ఏంటంటే సంతోషం అనే ఫలం కూడా ఉంది. అంటే నువ్వు ఫలిస్తున్నావంటే నువ్వు ఆత్మ ఫలాల్లో సంతోషం అనే దాన్ని కూడా నువ్వు కలిగి ఉన్నావు. చదువు మరొక మాట, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎల్లప్పుడూ సంతోషించు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఎడతెగక ప్రార్థన. ఎప్పుడెప్పుడు సంతోషంగా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషించాలని దేవుని చిత్తం నీ పక్షాన ఉంది. దేవుని చిత్తం ఏంటో మన ఎడలంటే కనుక ఎల్లప్పుడూ సంతోషించాలి. ఆ సంతోషం ఉండాలి ఎల్లప్పుడూ అంటే కనుక మూడవదిగా నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా భక్తిగా విశ్వాసంగా ఉంటే నీకు సంతోషం ఉంటుంది. భక్తిహీనుడికి సంతోషం నిమిషం మాత్రమే ఉంటుంది. రెండవదిగా చెప్పండి, పాపం చేయకుండా ఉంటే కనుక నువ్వు సంతోషిస్తూ ఉంటావు. పాపం చేసేవారు సంతోషం నిమిషం మాత్రం ఉంటుంది. మూడవదిగా నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ప్రార్థన చేస్తున్న నీవు ఎల్లప్పుడూ సంతోషంగా. మొట్టమొదటిగా చదివిన ఉత్తర పత్రికల సంకీర్తనలో ఇరుకులో దేవుడు విశాలత కలుగజేస్తాడు. అది ఎలా కలుగజేస్తాడో యాకోబుని చూపించి యాకోబుని మనం చూస్తున్నాం. తర్వాత పాపము భయం పుట్టినప్పుడు పాపము చేయకండి. పాపము చేస్తే గనక ఆ భయం బట్టి మీరు నాశనం అయిపోతారు. అలా కాకుండా పాపమును కూడా జయించే శక్తి నా దేవుడు నాకు ఇస్తాడని నీ పడక మీద పడుకుని దేవుడిని ధ్యానం చేస్తే కనుక పాపాన్ని జయించిన వ్యక్తిగా నీవు ఉంటావు. దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. మూడవదిగా చదివిన ఆ కీర్తనలోని 7వ వచనంలో మనం ధ్యానం చేస్తున్న మాటల్లో 7వ వచనంలో ఏమి రాయబడి ఉంది అంటే కనుక నీ ధాన్య ద్రాక్షారసంలో ఇంటికి వచ్చినట్టు కంటే అధికమైన సంతోషం దేవుని యందు దేవుడిచ్చేదిగా ఉంది. అంటే ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఎల్లప్పుడూ నువ్వు సంతోషిస్తున్నావు అంటే కనుక దేవుణ్ణి కలిగి ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసంలో ఉంటే నీవు సంతోషించగలుగుతావు. మన సంతోషం పరిపూర్ణం అంటే సంతోషానికి వయసుతో సంబంధం లేదు. నాకేముంటానని ఇంకా అనుకుంటాను లేదు. నీకుండి సంతోషం నీకుంటారు. ఒక జీవితాన్ని చదివితే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితులు వాళ్ళకి దుఃఖమే మిగులుతుంది. వారికి బాధే ఉంటుంది. చూడవలసిన వారు చూడకో, లేదా టయానికి ఏది జరగకో వారికి ఎలా ఉంటుంది? దుఃఖం బాధ ఉంటుంది. కానీ ఈ వయసులో కూడా నా దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదని చెప్పగలిగిన వారు కొంటారు. ఎందుకంటే కనుక దేవుల్లో ఉండాలి. దేవునికి ప్రార్థన అంటే వయసుతో సంబంధము లేదు. ఎల్లప్పుడూ చెప్తున్నాడు కదా, ప్రభునందు ఆనందించుడి, అలా చెప్పుదును ఆనందించుడి. అలా చెప్పిన ఆయన ఆనందించాడా అంటే కనుక కొరడాలతో కొట్టేసి శరసాల్లో పెట్టేసిన అప్పుడు కూడా ఆనందించాడు. ఏమి లేకుండా తింటాకి తిండి లేనప్పుడు కూడా చెప్తున్నాడు, ఏం పర్లేదు, నాకు సంపన్న స్థితి కూడా
తెలుసు, ఏమీ లేని స్థితి కూడా తెలుసు, ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉందా నేర్చుకున్నాను అంటున్నాను. అలా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో ప్రభువులో ఆనందిస్తాం, ఏమున్నా ఏమి లేకపోయింది ప్రభువులు మనం ఏం చేస్తాం, ఆనందిస్తాం. అప్పుడు ఎలా ఉంటామంటే నీ నా పరిస్థితి ఎలా ఉంటుందంటే నీవు రక్షింపబడిన దాన్ని బట్టి, నువ్వు పొందుకున్న రక్షణను బట్టి సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షింపబడితే సంతోషిస్తాం. రక్షణ పొందిన నీవు ఎప్పుడు కూడా సంతోషం. ఎప్పుడు తెలుసా? దేవుడు ఎప్పుడు వస్తాడా, దేవుళ్ళో సంతోషిస్తూ దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తావు. అప్పుడు నువ్వు పాడుకుంటూ ఉంటామాట, నాకు సంతోషమే నిత్యము సంతోషం. ఎందుకంటే నా దేవుడు నన్ను నరకంలోంచి వెళ్ళిపోకుండా నన్ను రక్షించాడు. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నాకు సంతోషమే. ఆనాటి నుంచి నేటి వరకు కూడా నాకు సంతోషమే. ఎప్పుడు నువ్వు హృదయపూర్వకంగా పాపక్షమాపణ పొంది హృదయాన్ని మార్చుకొని రక్షింపబడ్డావో నిత్యరాజ్యం వెళ్ళే వరకు కూడా ఈ భూమి మీద సంతోషించండి. వాక్యాన్ని ముగిస్తున్నాను. చాలా సంగతులు అక్కడ ఉన్నాయి, కానీ సంతోషం గురించి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. 3 విషయాలు చదివిన విషయాల్లో మనము ధ్యానం చేస్తాము. ఆ 3 విషయాల్లో మొట్టమొదటిగా నువ్వు ఎటువంటి ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నా నీ నా దేవుడు మనకి విశాలత కలిగజేస్తాడు. రెండవదిగా నీకు భయం పడితే కనుక, లేదా నీకు దేన్ని బట్టైనా పరిస్థితి భయపడితే కనుక పాపము చేయదు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? నేను ఆ తప్పు చేయడానికి కారణం ఇదండి అని చెప్పుకునే రీజన్ కదా. అంటే ఏమీ చేయలేక, నాకు ఏ ఆధారం లేక ఈ తప్పు చేశానండి, కొన్ని సాక్ష్యాలు, కానీ ఆ తప్పు కూడా చేయలేదు. దేవుని వాక్యం చెప్పింది తెలుసా? ఆ తప్పు కూడా చేయదు. పాపము నువ్వేమీ భయపడవసరం లేదు. నీకు వచ్చిన పరిస్థితిని బట్టి భయపడి పాపము చేయవసరం లేదు. నీ మంచం మీద పడుకో, నీ ఇంట్లో ఉండు, నీ దేవుని ధ్యానము ఆ భయాన్ని నుంచి విడిపించి విశాలతో నీకు సమాధానము. మూడవదిగా ఈ లోకంలో ధాన్యరసాలు కంటే ధాన్యరసం, ధాన్యము, ద్రాక్షరసం విస్తరించిన నాటికంటే సంతోషం ఎక్కడుంది అంటే కనుక దేవుడిలో. ఆ సంతోషం ఎలా ఉంటుంది? మన 3 విషయాలు, మరి ఆ సంతోషంలో 3 విషయాలు నేర్చుకున్నాం. చెప్తారా? మొట్టమొదటిగా సంతోషం ఎలా వస్తుంది? దేవుల్లో ఉంటే, విశ్వాసంగా ఉంటే సంతోషం వస్తుంది. రెండవదిగా పాపం చేయకుండా ఉంటే ఆ సంతోషం నీ దగ్గరే ఉంటుంది. మూడవదిగా ఆ సంతోషం పరిపూర్ణంగా ఎల్లప్పుడూ ఉండాలంటే జాయ్ అండ్ అగైన్ అనగా మరలా సంతోషించాలి అంటే కనుక రక్షణ పొంది నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ దశలోని పత్రికలో చెప్పిన మాట అది పరిపూర్ణులైనట్లు సంతోషించండి. మీ సంతోషం పరిపూర్ణం అంటే ఎప్పుడు కూడా సంతోషం. దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ప్రార్థన చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, పాపానికి దూరంగా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, రక్షింపబడిన వారు సంతోషంగా ఉంటారు. వీరికి ధాన్యం లేదనో, ద్రాక్షారసం లేదు, ఇంట్లో అది లేదని, ఇది లేదనో, కట్టుకుంటారు, తింటారు లేదని ఏమాత్రం దిగులు ఉండదు. వారికి వాటిల్లో సంతోషం లేదు కనుక, వాటి గురించి వారు భయపడతలేదు కనుక రక్షణ బట్టి సంతోషిస్తారు. ఆ రక్షణ ఇచ్చిన దేవుడిని బట్టి ధైర్యంగా ఉండి సంతోషించడం నేర్చుకుంటారు. అలా కాని వారి గురించి కూడా మనం ధ్యానం చేసాం. వారిని పరిశుద్ధం ఏముందంటే భక్తిహీనులు. వారు కూడా సంతోషిస్తారు. వారి సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? ఎల్లప్పుడూ ఉండదు, చివరి వరకు ఉండదు, నిమిషం మాత్రమే ఉంటారు. అలాంటి భక్తిహీనులుగా ఉండే సంతోషం, నిమిషం మాత్రం సంతోషాన్ని నువ్వు కోరుకుంటావా? లేకపోతే ఎల్లప్పుడూ ఉండే సంతోషాన్ని కోరుకుంటావు? దానికి దీనికి తేడా ఏమిటి అంటే కనుక ఎల్లప్పుడూ ఉండే సంతోషంలోంచి మరింత సంతోషంలోనికి. ఈ లోకంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. దేన్ని బట్టే నువ్వు సంతోషించగలుగుతావు. అలాగే పరలోకంలో యుగాలు సంతోషం.
ప్రార్థన చేస్తాం. అలా కాకుండా లోకంలో కలిసిపోయి పాపం మానకుండా, ప్రార్థన చేయకుండా, ఇంకా రక్షణ అనేది తీసుకోకుండా, మార్పు అనేది చెందకుండా ఉంటే కనుక నువ్వు లోకంలో కొంతకాలం సంతోషిస్తావు. ఆ సంతోషం నిమిషంతో పోల్చాడు దేవుడు. కానీ నీకు ఇచ్చే సంతోషము, రక్షింపబడిన నీకు ఇచ్చే సంతోషము, ప్రార్థన చేస్తే నీకు ఇచ్చే సంతోషము, విశ్వాసిగా ఉన్న నీకు ఇచ్చే సంతోషము వేగాలు ఎల్లప్పుడూ కూడా నీ బ్రతుకు దినాలని ఉంటుంది. నువ్వు దేంట్లో అయినా ఏమున్నా లేకపోయినా సంతోషంగానే ఉంటావు. తర్వాత పరలోకంలో సంతోషిస్తూ ప్రభుతో ఉంటావు. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడిన గాక. ఆమేన్. దేవుని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.